నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అయోధ్య రాముని అరణ్యవాస సమయాన శ్రీరామునికి పరిచయమైన రామాయణ మణిమాలారత్నం ఆంజనేయుడు. రావణాసురుడు అపహరించిన సీత జాడ తెలిపిన రామకార్యజయానికి కారణజన్ముడు హనుమంతుడు. వానరుడైన లంకపై దండెత్తి రాక్షస మూకను 3 చెరువులు తాగించి నిప్పంటించిన తన వాలంతోనే లంకాదహనం చేసిన వీరాంజనేయుడు రామకార్యాన్ని విజయవంతంగా నెరవేర్చి జెండాపై కపిరాజు అయ్యాడు. అటువంటి ధీశాలి కర్ణాటకలోని గుల్బర్గాలో ఆరోగ్య ప్రదాత అనిపించుకున్న హనుమాన్ కోరంటి హనుమాన్గా ప్రసిద్ధుడయ్యాడు. నేటి తీర్థయాత్రలో ఆ దేవాలయ దర్శనాన్ని చేసుకుందాం. నిత్యానందమయం సదా శివతనుం బ్రహ్మాదిసేవితం రక్తాంభోరుహ సంవికాసవదనం హేమాంబరాలంకృతం శూరం కిన్నర సిద్ధచారణగణైః సంస్థూయమానం సదా విశ్వవ్యాపినం ఈశ్వరం సురగురుం వందే హనుమత్ ప్రభుం అంటూ భక్తులు చేసే ప్రణతులను అనాదికాలం నుంచి అందుకుంటున్న సంకటహరుడు ఆంజనేయస్వామి. రామభక్తునిగా, భక్తులకు దేవుడిగా ఖ్యాతి చెందిన దైవం ఆంజనేయుడు. దేశంలోని గ్రామాన పూజాధికాలు పొందుతున్న ఆంజనేయస్వామి కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పు. అలాంటి మారుతాత్మజుని మహిమాన్వితాలయాల్లో ఒకటి కర్ణాటకలోని గుల్బర్గాలో విలక్షణ నామంతో విలసిల్లుతోన్న కోరంటి హనుమాన్ దేవస్థానం. ఇక్కడి ఆంజనేయస్వామి సంకటహరణ, భవతారణ దైవంగానే కాదు, ఆరోగ్యప్రదాయకుడిగా అర్చించబడుతున్నాడు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆరోగ్యానికి గ్యారెంటీ అనే నానుడి ఉంది. కోరుకున్న కోర్కెలను ఈడేర్చడంలోనూ గ్యారెంటీ ఈ కోరంటి హనుమ. అందుకే అర్చకులు కూడా దర్శనార్థులై వచ్చిన భక్తులను ఉత్సాహపరుస్తూ కోరంటి హనుమ, గ్యారెంటీ హనుమ అని బిగ్గరగా ఉచ్చరిస్తారు. గతంలో చాలా పురాతన కాలంలో అంటువ్యాధులకు గురైన వారిని సాధారణ గ్రామ ప్రజలతో కలవనీయకుండా ప్రత్యేకంగా విడిగా ఉంచే ప్రదేశమిది. వైద్య పరిభాషలో ఇలా అంటువ్యాధులు సోకిన వారిని విడిగా ఉంచే ప్రదేశాన్ని క్వారంటైన్ అనేవారు. ఆ అర్థంలో వచ్చే పదాన్నే వ్యాధి నివారకుడై ఆరోగ్యాన్ననుగ్రహించే ఈ హనుమను ఎంతో ఇష్టంగా కోరంటి హనుమా ఆదుకోవయ్యా అని భక్తులు కొలుచుకుంటారు. అందుకే ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి ఈ గుల్బర్గాకు చేరిన భక్తులకు గర్భాలయంలో నిండుగా దర్శనమిచ్చేది కుంచితపాదుడైన ఆంజనేయస్వామివారు. గర్భాలయమంతా స్వామియే నిండిపోయి ఉన్నాడా అన్నంత వైభవంగా ఒక కాలు మడచి కోరంటి హనుమ దర్శనమిస్తాడు. రజత తాపడంతో స్వామివారు మిలమిలలాడిపోతుంటారు. వెనుక హనుమకు ఎంతో ఇష్టమైన తమలపాకుల అలంకారం ఎంతో నేత్రపర్వంగా అమరి ఉంటుంది. తమలపాకులు, పుష్పాలచే ఆవృతమైన వీరాంజనేయ స్వామి మూలమూర్తి బహుశక్తిమయమై భక్తులకు నేత్రోత్సవం కలుగజేస్తుంది. విద్యుత్కాంతులతో తళతళలాడే హనుమ గర్భాలయ శోభ వర్ణించతరం కానిది. నానావిధ పూమాలలతో అలంకృతుడైన అంజనీసుతుడు తమ వద్దకొచ్చిన భక్తుల సకల బాధలను తీర్చి గ్యారంటీ ఇస్తున్నట్టుగా కరుణారసదృక్కులతో చూస్తుంటాడు. వానరముఖ ఆంజనేయుని మూలవిరాట్టు పాదభాగాన గజముఖ వినాయకుని ప్రతిమ కూడా ఉంది. జగదానంద కారక దైవం శ్రీరాముడినే తన సర్వస్వంగా భావించి మనోచింతనను, శారీరక శ్రమను రామసేవకే అంకితం చేసినవాడు రామభక్త హనుమాన్. ఆ రామునితో సమానంగా పూజలందుకుంటున్న భక్తాగ్రేసరుడు ఈ హనుమంతుడు. భక్తునిగా పరిచయమై భగవంతునిగా పూజలందుకుంటున్న వానర నరరూప విశిష్టావతారుడు ఈ హనుమ. ఈ గుల్బర్గా క్షేత్రంలో కోరంటి హనుమాన్కి జరిగే పూజాధికాలను వీక్షిద్దాం. శ్రీ కోరంటి హనుమతే నమః అంటూ ఆలయ ప్రదక్షిణలు చేసిన భక్తులు అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. తమ వెంట తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలతో పూజాధికాలను గావించుకుంటారు. కోరంటి హనుమ ఆశీస్సులు గ్యారంటీగా పొందుతారు. తమలపాకుల ప్రత్యేకార్చనలందుకొని సంతుష్టుడైన ఆంజనేయునికి హారతి నీరాజన సేవ చేస్తారు. ఆ హారతిని తమ కళ్లకద్దుకొని భక్తులు సంతుష్టానంద తరంగులవుతారు. రామభక్తికి పరాకాష్ఠగా నిలిచి తన హృదయంలో సీతారాములను చూపుతున్న మారుతాత్మజుడికి వామేకరే వైరిభిదం వహంతం శైలం పరే శృఖలహారిటంకం దధానముచ్చవి యజ్ఞసూత్రం
భజేజ్వలత్కుండల ఆంజనేయం అని స్తుతులు చెల్లిస్తూ తమ మనసులోని కోరికలను కోరుకుంటారు. అంతకుముందు కోరుకున్న కోరికలు తీరినవారు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ తమలపాకులతో పూజలు చేయిస్తారు. శ్రీరాముని ఆజ్ఞతో అనుగ్రహంతో ఆ రామబంటు చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. రామాయణ కథాగానమంతా ఆ ఆంజనేయపుత్రుని సాహసకృత్యాలి. అటువంటి వీరాధివీరుడు, ఎనలేని రామభక్తి తత్పరుడు, ఈ ఆలయాన భక్తుల అనారోగ్య పీడను తొలగించే వైద్యుడు. ఆ మహిమాత్ముజుని కోవెల ఎన్నో విశేషాల మహిమాన్విత అంశాలతో అలరారుతోంది. గుల్బర్గా ఉర్దూ భాషలో గుల్బర్గాహ్ అంటే అందమైన పూలదోటల నగరం అని అర్థం. ఆ విధంగా ఈ నగరాన్ని ఆనాటి మొఘల్ సామ్రాజ్యపతులు పిలుచుకునేవారు. ఈ ప్రాంతం 6వ శతాబ్దంలో రాష్ట్రకూటుల ఏలుబడిలో, ఆ తరువాత చాళుక్యుల కాలాచూరీల ఆధీనంలో, ఆ తరువాత దేవగిరికి చెందిన యాదవరాజుల, ద్వారసముద్రకు చెందిన హొయసల చేతుల్లోకి ఈ గుల్బర్గా వెళ్ళిందని తెలుస్తోంది. 2014 నుంచి ఈ గుల్బర్గాన్ని కళాబురాగిగా వ్యవహరిస్తున్నారు. అందుకే కళాబురాగి అనే ఈ గుల్బర్గా అంతటా ఇస్లామీయ, మొఘలాయ్, హైందవుల కళారీతులు ప్రతిబింబిస్తుంటాయి. ఏ ప్రాంతం నుంచి పర్యాటకులుగా ఈ గుల్బర్గాకొచ్చినా వెంటనే పయనమయ్యేది ఈ ప్రాంతంలోని శరణు బసవేశ్వరుని మందిరానికి. ఆ తరువాత ఈ కోరంటి హనుమాన్ దేవస్థానానికి వస్తారు. కోరంటి హనుమ దేవస్థానం లోగిలికి వచ్చిన వారికి 2 ప్రవేశద్వారాలు కనిపిస్తాయి. ఒక ద్వారం వద్ద అభయాంజనేయ స్వామి అటూ ఇటూ కలశాలు ఉంటాయి. 3 కలశాల ప్రవేశద్వారానికి అటూ ఇటూ ఉన్న గోడపై ధర్మచిహ్నమైన స్వస్తిక్ గుర్తులుంటాయి. ఆ ప్రవేశద్వారం దాటి లోపలికి అడుగిడిన వారికి ఎదురుగా ఓ ఎత్తైన వేదికపై 36 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం బహువర్ణమయంగా దర్శనమిస్తుంది. కుంచితపాదుడై తిరునామం తీర్చిదిద్దుకున్న ఆ హనుమ భారీ విగ్రహానికి జై శ్రీరామ్ అని వ్రాసి తనను చూడవచ్చిన వారందరితో శ్రీరామనామాన్ని జపింపజేస్తుంటాడు. అలా చూపులు సారిస్తే ఆ ఆవరణమంతా బహుశిల్పమయమైన గోపురాలు, విమాన శిఖరాలు కానవస్తాయి. స్వర్ణకాంతులీనే ఆ విమాన గోపురాదులపై వ్యాళ జంతువులు, భారావహులు, సంజీవిని పర్వతాన్ని ఎత్తి లంఘించే హనుమ, అగ్రభాగాన రెపరెపలాడే కాషాయ ధ్వజం ఉంటాయి. ఆలయం చుట్టూరా ప్రదక్షిణ మార్గంలో పలు రామాయణ, భారత ఘట్టాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు గోడలపై లిఖించి ఉంటాయి. మరో ప్రవేశద్వారం ఒకవైపు శంఖచక్ర తిరునామాలు, మరోవైపు శ్రీరామవారధి నిర్మాణ దృశ్యం తైలవర్ణ చిత్రం అమరి ఉంటాయి. ప్రదక్షిణా మార్గంలోనే ఉన్న అశ్వత్థ వృక్షం పంచవృక్ష సముదాయం ముడుపు దారాలతో అలంకృతమై ఆ వృక్ష పవిత్రతను చాటుతుంటుంది. ఆ వృక్ష పాదపీఠిన దాని వెంబడి పలు నాగదేవతా ప్రతిమలు, జంటనాగ శిల్పాలు భక్తులచే ప్రతిష్ఠితాలై అలరారుతున్నాయి. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ కోరంటి హనుమ క్షేత్రాన్ని శనైశ్చర వృక్ష శరణాగత స్థలి అని కూడా అంటారు. జాతకరీత్యా ఏలినాటి శనిదోషమున్నవారు ఈ ఆలయంలోని శనిదేవుని గుండంలో ఉన్న ఆంజనేయుని భండారీని ధరిస్తే శనిదోష ఉపశమనం జరుగుతుందని ప్రతీతి. ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మంటపాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ నవగ్రహ మంటపంలో నవగ్రహాల ప్రతిమలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తూ భక్తులు ఇక్కడ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహ స్తోత్రాలను చదువుతూ తమ గ్రహపీడలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు సదా నిలవాలని ఈ నవగ్రహాలను కోరుకుంటారు. వక్రతుండ మహాకాయ అని కొలిచే దేవుడు విఘ్నేశ్వరుడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాది సేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో కర్ణాటకలోని గుల్బర్గాలోని కోరంటి హనుమ దేవస్థానంలో కూడా దర్శనమిస్తున్నాడు. నెమలి వాహనుడైన కుమారస్వామితో పోటీపడిన ఎలుక వాహన వినాయకుడు ముల్లోకాల ప్రదక్షిణ చేసి సకల గణాధిపత్యాన్ని పొందాడు. పరమశివుడే వసంగిన వరంలా ప్రథమ పూజార్హ దైవమయ్యాడు గణపతి. సర్వ విఘ్నాలను హరించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు ఎంతో మహిమాన్వితుడని భక్తుల విశ్వాసం. సకల జనుల కార్యసిద్ధిని నెరవేర్చే వరదాయకుడిగా, అందరి మనోవాంఛలను తీర్చే క్షిప్రప్రదాయకుడిగా ఈ వినాయకుడు కోరంటి హనుమ చెంతనే కొలువై ఉన్నాడు. అందమైన మంటపంలో మూషిక వాహనుడై
మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి వినాయకుడు. లోకాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు అయిన సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి. ఇనకల తిలకుడు రఘువంశోత్తమ పురుషోత్తముడైన ఆ రామన్న రాముణ్ణి, ఆ కోదండ రాముణ్ణి ప్రీతిగా రమయతీతి రామః అని అంటారు. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరీ మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల మహామహిమాన్వితమైన రామ అనే నామం ఏర్పడిందని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తారు. అలాంటి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా కోరంటి ఆంజనేయుని సరసనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ప్రతి శనివారం, ప్రతి మాస అమావాస్య నాడు పెద్ద ఎత్తున విద్యార్థులు, ఇంజనీర్లు, డాక్టర్లు, అనారోగ్య పీడితులు, భూతప్రేత పిశాచాది గణాల పీడితులు కోరంటి హనుమాన్ చెంతకొస్తారు. నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం అంటూ ప్రణమిల్లుతారు. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. విష్ణాంశ సంభూతుడైన శ్రీరాముని బంటు. రుద్రుని దివ్యాంశతో పుట్టినవాడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని స్వామి అనుగ్రహిస్తాడు. గుల్బర్గా కోరంటి హనుమ కృపా వైభవం మనపై సదా వెల్లివిరియాలని వేడుకుందాం.